నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు రోడ్డు పక్కన బండి మీద అమ్మే బఠానీ చాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి. ఇంత ఈజీనా బఠానీ చాట్ అని మీకే అర్థమవుతుంది. అండ్ అలానే మీ ఇంట్లో వాళ్ళు ఇది తిన్న తర్వాత ప్రతిసారి కూడా మిమ్మల్ని ఇంట్లో చేయమని అడుగుతారు. అంత రుచిగా ఉంటుందన్నమాట. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక గ్లాసుడు తెల్ల బఠానీ తీసుకోండి. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీ 4 నుంచి 6 వరకు కూడా సరిపోతుంది, మీరు తినే దాన్ని బట్టి. ఈ బఠానీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి 2.5 నుంచి 3 గ్లాసుల వరకు కూడా నీళ్లు పోసుకుని ఒక 6 నుంచి 8 గంటల వరకు కూడా దీన్ని నానబెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 8 గంటలు నానబెట్టుకున్నానండి. 8 గంటల తర్వాత తీసుకుని చూసుకుంటే ఇవి చాలా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత నూనెను కూడా వేసుకుని బఠానీని నానబెట్టుకున్న నీళ్ళనే ఈ కుక్కర్లోకి వేసుకోండి. ఈ బఠానీలు ములిగేంత వరకు, అంటే ఈ విధంగా వేస్తే సరిపోతుంది. అలానే 2 మీడియం సైజులో ఉన్న బంగాళదుంపలు తీసుకుని తొక్క తీసేసుకుని ఈ బఠానీలోకి వేసేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ రానివ్వండి. వేపర్ అంతా పోయిన తర్వాత వీటిని తీసుకుని చూసుకుంటే చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఒక మ్యాషర్ని తీసుకుని బంగాళదుంపల్ని అండ్ అలానే బఠానీని కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు కాదండి, కొద్దిగా చేసుకుంటే చాలు. చూసారు కదా బఠానీలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో. కావాలి అనుకుంటే దీంట్లోంచి సగం తీసుకుని మిక్సీలో వేసుకుని కూడా మనం చేసుకోవచ్చు. కానీ మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఇలా మ్యాషర్తో మెదిపినా కూడా మెత్తగానే అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా చేసుకుని దీనిని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని 2 టీ స్పూన్ల నూనె అలానే 1 టీ స్పూన్ బటర్ని వేసుకోండి. బటర్ వేయకపోతే స్కిప్ చేయండి, కానీ నెయ్యి మాత్రం వేయొద్దు. అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక పెద్ద పచ్చిమిరపకాయని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని వీటిని 1 నిమిషం పాటు అలా వేయించుకోండి. 1 నిమిషం తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఇవి కూడా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. ఇవి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఈ ఉల్లిపాయలని బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా వేసుకోండి. టమాటోస్ ఫాస్ట్గా మెత్తగా మగ్గాలి అంటే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తే ఫాస్ట్గా మెత్తగా మగ్గుతాయి. టమాటోస్ని కూడా మెత్తగా మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసుకుని చూసుకుంటే టమాటోస్ మెత్తగా మగ్గుతాయి. అలానే కొద్దిగా నూనె కూడా బయటికి తేలుతూ ఉంటుందన్నమాట. అప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే గరం మసాలాని నేను 1/2 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నానండి, పిల్లలకి చేస్తున్నానని. లేదంటే 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. అలానే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన 1 టీ స్పూన్ చాట్ మసాలా, అలానే మీ దగ్గర బ్లాక్ సాల్ట్ కనుక ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా వేసుకోండి. లేదంటే కనుక స్కిప్ చేసుకుని వీటిలన్నిటిని కూడా కలిపేసుకుని 1 నిమిషం పాటు వీటిని అలా మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత మనం ముందుగా ఉడికించుకుని మ్యాష్ చేసి పెట్టుకున్న బఠానీ అండ్ బంగాళదుంపలంతా కూడా దీంట్లోకి వేసేసుకుని ఉడికించుకున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసుకోండి. నీళ్లు ఎక్కువగా లేకపోతే గనక నార్మల్ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అయితే మనం ఎలా అయితే తింటామో అలా ఉంది కాబట్టి చూసుకుని నీళ్ళతో అడ్జస్ట్ చేసుకోండి. మరొక 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకొని ఇంకొంచెం పలుచగా చేసుకోండి, మరి ఎక్కువ కాదు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని దీన్ని అంతా కూడా ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలకి ఇది కాస్త చిక్కపడుతుంది అండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఇది కొద్దిగా చల్లారేటప్పటికి ఇంకా చిక్కగా అయిపోతుంది అనమాట. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు వేసేసుకుని అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. 2 నిమిషాలు అయిన తర్వాత తీసుకుని చూసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది అండి. ఇప్పుడు దీంట్లోకి మనం నిమ్మకాయ వేసుకోవాలి అండి. నిమ్మకాయ మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు, లేదంటే ఏ ప్లేట్కి ఆ ప్లేట్ సర్వ్ చేస్తున్నప్పుడు వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో మొత్తం వేయట్లేదండి, ఏ ప్లేట్కి ఆ ప్లేటు వేస్తున్నాను అనమాట.
అంతే అండి, ఇంత సింపుల్గా ఇంట్లోనే మనం బఠానీ చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.